వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జర్నీ విజయ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది నిన్నటి రథసప్తమి పూజ అనమాట. మా ఇంట్లో ఎలా జరుపుకున్నాం అనేది చాలా సింపుల్గా, చాలా ఇష్టంగా చేసుకున్న పూజ ఇది. 7 గుర్రాల మీద సూర్యుడు ఇలా భలే ఉన్నాడు కదా, నాకు కూడా చాలా ఇష్టము. అందరి ఇళ్ళల్లో ఉండాలి అని అంటారు కదా. ఇదైతే జిల్లేడు ఆకులు 7 ఆకులు అందరూ పెట్టుకుని స్నానం చేయాలి, తల స్నానం అని అంటారు కదా, చిక్కుడు ఆకులు. కాకపోతే జిల్లేడాకులు లాస్ట్ టైం కొనుక్కున్నాము, ఈసారి కోసుకున్నాము. ఈసారి చిక్కుడు ఆకుల దగ్గర నుంచి అన్నీ కొనుక్కోవాల్సి వచ్చిందండి. చిక్కుడుకాయలు అన్నీ ముందే రెడీ చేసుకున్నాను. మనకి ఇట్లా లైన్స్ లాగా దొరుకుతాయి కదా ముగ్గేయటానికి, దాంతో చిన్న రథం వేసాను. చాలా సింపుల్గా ముగ్గు అయితే అయిపోయింది. కాకపోతే ఈసారి చిక్కుడుకాయల రథం మాత్రం చాలా వెరైటీగా అనిపించింది. అంటే నేను ఇదే ఫస్ట్ టైం చేయటం నాకు అనిపించింది. మీలో ఎంతమంది ఇలా చేశారో అనేది మాత్రం కామెంట్ చేయండి. ఈసారి ఇలా నిమ్మకాయలు గుచ్చి వీల్స్ లాగా పెట్టి చేశానమాట. ఎప్పుడు చిక్కుడుకాయలతో ఓన్లీ రథం ఒకటే చేసేదాన్ని. ఈసారి వీల్స్ కూడా, ఎందుకంటే గట్టిగా నిలబడుతుంది అన్న ఉద్దేశంతో ఇలా చేశాను అంతే. కాకపోతే మీలా ఎంతమంది చేశారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఈసారి మాత్రం పొంగలి మొత్తం పిడకల పొయ్యి మీద చేసాయండి. ఎంత బాగుందంటే, ఎంత స్మోకీ ఫ్లేవర్ వచ్చిందంటే, దానికోసం ముందే నీళ్ళు జల్లేసుకుని అక్కడ ముగ్గేసేసుకున్నాను. నా దగ్గర ఈ తక్కడి ఉంటుంది కదా, అంటే దాన్ని ఏమంటారు అంటే, ఈ ఉప్పరోలు ఇసుక అవన్నీ మోస్తారు కదా, అలాంటిది ఉంది. దాంట్లో ఇసుక పోసి అటు ఇటు ఇటుకలు పెట్టి చేసుకున్నాను అనమాట. ఇలా ముగ్గేసేసుకున్న తర్వాత అది పెట్టుకునే లోపల నేను బియ్యమును పెసరపప్పు నానపెట్టేసుకున్నాను. 2-3 సార్లు కడిగేసి నానపెట్టేసుకున్నాను. పాల గిన్నె కూడా గంధం, పసుపు, కుంకుమ రాసేసుకున్నాను. పాలు పోసి రెడీగా ఉంచుకున్నాను. ఈలోపు అక్కడ స్టవ్ రెడీ చేసుకున్నాను అనమాట. కాకపోతే ఇలా మీరు ఎంతమంది చేశారో అన్నది కూడా ఖచ్చితంగా చెప్పండి. మనం ఎప్పుడు స్టవ్ మీద పిడకలు 2-3 పెట్టి దాని మీద చేస్తాం కదా, కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే మంచి టేస్ట్ వచ్చింది. మన గుళ్ళల్లో తినే ప్రసాదం, అందుకే మనం ఎంత ట్రై చేసినా మనకు అలాంటి టేస్ట్ మాత్రం రాదు. ఇంతకీ మాకు ఈ పిడకలు ఎక్కడవో తెలుసా, మొన్న సంక్రాంతికి గొబ్బెమ్మలు పెట్టాం కదా, ఆ గొబ్బెమ్మల్లో పిడకలు, ఆ మిగిలిపోయిన పేడ అంతా ఒక షీట్కి పిడకల్లాగా కొట్టి ఉంచుకున్నాను అనమాట. అవి ఇప్పుడు యూజ్ అవుతున్నాయి అనమాట. కొన్ని కట్టెపుల్లలు కూడా యూజ్ చేశాను. కాకపోతే చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోయింది ఈసారి పొంగలి. ఎందుకో చాలా ఫాస్ట్గా అనిపించింది. కాకపోతే పొగ మాత్రం చాలా వచ్చింది. ఇటు పొగ వచ్చినప్పుడు అటు పొగ వచ్చినప్పుడు ఇటు కూర్చున్నాం, కానీ పొగ మాత్రం అసలు భయంకరంగా వచ్చింది. ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఇలా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అండి. అంత బాగుంది. ఎందుకంటే మనం ఇష్టంగా చేసింది ఏది మనకు కష్టం అనిపించదు. ఈ మాఘమాసంలో సూర్యుడు పుట్టినరోజు అని అనుకుని చేసుకునే రథసప్తమికి మనం సూర్యుడు పెట్టే నైవేద్యం కూడా అంతే ఇష్టంగా చేస్తే అంత బాగుంటుంది అనమాట. అలా పొంగొచ్చినప్పుడు 3 గుప్పెళ్ళ బియ్యం వేసేసి, ఆ పెసరపప్పుతో కలిపి ఉన్న బియ్యం వేసేసి దండం పెట్టుకున్నాం అనమాట. కొంచెం ఉడుకుతున్నప్పుడు బెల్లం కూడా వేసేసాను, ఎందుకంటే ఆ షార్ట్ తీయలేదు. చాలాసేపు పొగ అనమాట భయంకరంగా. ఆ బియ్యం వేసాక కొంచెం ఎక్కువ టైం పట్టింది. పాలు పొంగటం అనేది చాలా ఈజీగా అయిపోయింది, కానీ బియ్యం వేసాక మాత్రం కొంచెం టైం అయితే చాలా తీసుకుంది. బాగా ఉడకాలి కదా, బాగా ఉడికితేనే మనకు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే దేవుడి పూజ అనమాట. ఇలా చిక్కుడాకుల్లో 7 చిక్కుడాకుల్లో ప్రసాదంలాగా పెట్టేసుకున్నాను. నా దగ్గర ఈ రేగికాయలు కూడా దొరికాయి ఈసారి అదృష్టానికి. ఆ రేగికాయలు కూడా పెట్టేశాను అనమాట. మా తమలపాకు తీసుకుని అందులో కాయిన్ పెట్టి దానికి పసుపు కుంకుమ పెట్టి లైన్స్ లాగా కొట్టుకున్నాను అనమాట, సూర్యుడిలాగా. ఎందుకంటే నా దగ్గర సూర్యుడి ప్రతిమ అనేది విడిగా ఏమీ లేదు. ఈ జిల్లేడాకుడు మాత్రం ఓన్లీ శివుడికి మాత్రమే పెట్టాలి అని చెప్పారు. అందుకని ఓన్లీ శివుడికి మాత్రమే జిల్లేడు పువ్వులు పెట్టాను. చాలా మంచిదని కూడా చెప్తున్నారు. మీకు మాత్రం ఖచ్చితంగా దొరికితే మాత్రం శివుడికి మాత్రం పెట్టండి, లేదంటే ఏదైనా గుళ్ళో అయినా తీసుకెళ్ళి ఇవ్వండి. చాలా మంచిదట, అనుకున్నది జరుగుతుంది అని అంటున్నారు. మనం ఏది చేసినా మన మంచికే అని అనుకుంటూ చేయాలండి. ఎందుకంటే ఏది పడితే అది చేసి తర్వాత బాధపడే కంటే పద్ధతిగా ఏదైనా చేస్తే మనకు కూడా మంచిది, దేవుడు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మొత్తానికి ఇట్లా రథసప్తమి పూజ అయితే అయిపోయింది. మీకు లాస్ట్లో ఇప్పుడు ఒక క్లిప్పింగ్ ఉంటుంది, అది మాత్రం చూడండి. తాడు పెట్టి వదిలేసా కదా, దాన్ని పట్టుకుని లాగుతారు రాత్రి అయ్యేటప్పటికి పిల్లలు. ఇలాంటివి క్యూట్గా భలే ఉంటాయి కదా. మీ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, టేక్ కేర్.